వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఎప్పుడు అరుదైన విత్తనాలు చూపెడుతూ ఉంటాను కదా, అందులో భాగంగా ఇప్పుడు ఇంకా అరుదైన విత్తనం అండి. నేను ఊళ్ళోకి గులాబీ మొలకల కోసం వచ్చాను. వస్తే నాకు ఇక్కడ ఒక చెట్టు వింతగా అనిపించి, మరి కాయలు ఏమైనా ఉన్నాయని చూసే వరకు కాయలు ఉన్నాయి. మరి అదేం చెట్టు అన్నది చూడండి పూత అయితే సూపర్గా వస్తుంది. అయితే ఇది కంపలో, పిచ్చి కంపలో ఇది ఒక చెట్టు మొలిచింది. అదేంటిదని చూసే వరకు ఇది అరుదైన పొట్లకాయ అండి. ఇది ఒకటి చిన్నది, ఓన్లీ చిన్నది, ఎంత ఉందో చూడండి, ఒక పెద్ద గోటి సైజు ఉంది. చూసారు కదా ఎంత బాగుంది. అయితే పిందెలు ఇంకా చాలా పడ్డాయి, చూద్దాము. చూడండి పిచ్చి చెట్ల మధ్యన ఈ చెట్టు అనేది పెరిగింది. ఇలా గోడకు పాక్కుంటూ వెళ్ళింది. ఇది దగ్గరలో మా ఫ్రెండ్ ఉంటుంది, మరి ఫోటో పెట్టి ఇదేంటి స్వరూప అని అడిగితే మరి ఇది పొట్లకాయ అంటే తను నమ్మలేదు. నేను వస్తా ఈ చెట్టు వీకేకు బాగుంది అని చెప్పాను. ఇదండి ఈ పొట్లకాయలు ఎంత బాగా కాసాయో చూడండి. మన దగ్గర కూడా ఒకటి 3 ఇంచెస్ పొట్లు ఉంది కదా, ఇది 1 ఇంచ్ పొట్ల మాత్రమే. చూడండి 1 ఇంచ్ ఉంటుంది. మీకు సైజు కూడా చూపెడతా, చూసారా 1 ఇంచ్ ఉంది. చాలా బాగుంది, చూసారు కదా. ఇగో ఇలా అంతా పాక్కుంటూ వెళ్తుంది, అక్కడ పై వరకు వెళ్ళింది, కూడకే పాకుతుంది. తను ఆశ్చర్యంగా అనుకుంటుంది. దీనికి సన్నగా తీగ ఉంది కదా, అందుకే దాన్ని గ్రిప్ పట్టుకొని వెళ్తుంది అన్నాను. చూడండి ఎంత బాగుందో. పొట్ల అయితే చూసారు కదా, ఓన్లీ 1 ఇంచ్ ఉంటుంది. మార్నింగే చూసాను ఇది. ఇక్కడ చూడండి ఇంకా పిందెలు కూడా పడ్డాయి. చూడాలి ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా ఇంకొంచెం పెద్దగా అవుతుందని వెయిట్ చేస్తున్నాను. దాని మొదలు కూడా మీకు చూపెడతాను. ఇదో ఇక్కడ ఉందండి మొదలు. ఇది మొదలు ఇటు నుంచి ఇటు కట్టెల మీద ఇటు నుంచి ఇటు గోడకు పాకుతుంది. ఎక్కడ నన్ను ఒక్క పండు అన్న ఉందా అని చూస్తున్నాను. పండు అయితే లేదు. ఒక్క పండు ఉన్నా మనం విత్తనం అనేది కాపాడగలుగుతాం. చూద్దాం. ఓకే అండి, ఉంటానండి.